అమ్మాయి జిమ్కి వెళ్తుందండి. బీరకాయ కూర వండనా రేపని నిన్న అడిగితే నువ్వు నూనె తగ్గించి వండు అని చెప్తుందండి. నేను మామూలుగా అయితే అండి నూనె గరిటెతో వండేస్తాను. అలా కాదండి, ఇప్పుడు నూనె తగ్గించమంటున్నారు. నిజమేనండి, హార్ట్కి అది మంచిదే. నేను ఏం చేస్తున్నా అండి, మనం వేసే నూనె మామూలుగా వేసే నూనె వేస్తే ఉల్లిపాయలు బాగా ఎర్రగేగి బాగుంటాయండి. కానీ వీళ్ళు మేము ఎంత ఖర్చు పెట్టి జిమ్కి వెళ్తున్నాను నూనె వేసేస్తున్నాం అంటున్నారండి. మీరు ఎంత నూనె వేసినా అండి, బీరకాయ కూరలో పొట్లకాయ కూరలో కూర ఉడికినాక మనం కారం వేసేసాక మధ్యలో ఒక నూనె తేలిపోద్దండి. అదేంటో మరి. దానికోసం మీరు కొంచెం పాలు పోసుకుంటా అండి ఆ నూనె గుడ్డు పుట్టలాగా ఇరిగిపోతుందండి. లేదు మీరు ఆ నూనె వంచేయచ్చండి. నేను ఇలా కాదు అలా కాదనండి, ఉల్లిపాయ పచ్చిమిరకాయలు బీరకాయలు అన్నీ వేసేసి ఒక స్పూన్ అంటే 2 గంటలు వేస్తాను కదా, 1 గంట నూనె వేసాను, ఉప్పు పసుపు వేసాను, లో ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేస్తానండి. బాగా మగ్గినాక కారం వేస్తానండి. నేనా అండి నూనె తగ్గించి వండమన్నాం కదండి, నూనె తగ్గించి వండితే ఎలా ఉంటుందో వాళ్ళకే తెలుస్తుందండి. రుచి ఎలాగున్నా మనకి హెల్తే కదండి, వాళ్ళే నూనె తగ్గించమన్నారు. ఇంకా నాకు వండటానికి ఇదే ఆప్షన్ అండి. ఉల్లిపాయ పచ్చిమిరకాయ బీరకాయ వేసాను, ఉప్పు పసుపు వేసాను, ఒక స్పూన్ నూనె వేసానండి. లో ఫ్లేమ్లో 10 నిమిషాల తర్వాత అప్పుడప్పుడు చూస్తానండి. లాస్ట్లో కొంచెం కారం వేస్తానండి. ఇదండి మన పచ్చడికి ముదిరిపోయిన బీరకాయ మగ్గిపోవచ్చింది. దీంట్లో వేయాల్సినవి వేసేస్తా. ఇదండి, తెలివిగా పనులు చేయాలండి, ఆరోగ్యంగా ఉండాలి.